ఇప్పుడు ఊర్లలో మీరు వెళ్తే 6 గ్యారెంటీల మీద అంటే 2,500 రూపాయలు అడగడం కావచ్చు, పెన్షన్ 4,000 రూపాయలు అడగడం కావచ్చు, రైతులు కళ్ళాల దగ్గర రైతులు పడే బాధలు కావచ్చు, ఏమి అడగట్లేదా? మిమ్మల్ని ఓన్లీ శంకరన్న గారు ఏదో లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ భూసేకరణ చేస్తున్నారు, అవి ఇవి దాంట్లో తృప్తి పడుతున్నారు షాద్నగర్ ప్రజలు? నేను ఏమంటున్నా రాజన్న, ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. వాళ్ళు చేసిన వీళ్ళు చేయలేరు, వీళ్ళు చేసిన వాళ్ళు చేయలేరు. ఓపెన్ అది అది క్లియర్. అది ఓకే. బీఆర్ఎస్ చేసినాయి, కాంగ్రెస్ చేయలేదు, కాంగ్రెస్ చేసినవి బీఆర్ఎస్ చేయలేదు. వీళ్ళ రాజకీయ స్టైల్ వేరు, వాళ్ళ రాజకీయ స్టైల్ వేరు. అందులో బాగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పుడు వచ్చిన 2.5 సంవత్సరాలే కదా, ఇంకా టైం ఉంది. 1/1 చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు. ఏ రోజు కూడా వాళ్ళు 6 గ్యారెంటీలను కూడా ఏ రోజు కూడా చేసుకుంటూ పోవాలనే ఆలోచన ఉంది. దాన్ని తీసేయడానికి ఆలోచన లేదు. ఖచ్చితంగా 1/1 చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రజల నుంచి మీకు సమస్యలు ఏమైనా వస్తున్నాయి అంటున్నారు? ఏం లేవు సమస్యలు. ఏమి ఒకటి రైతు బంధు ఒకటి తప్ప మిగతా ఇందిరామ ఇండ్లు కావచ్చు, మరి విలేజ్ డెవలప్మెంట్ కావచ్చు, అన్ని రకాలుగా నడుస్తూనే ఉన్నాయి కదా. అన్ని ఇందిరామ ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, వీళ్ళు ఏం చేయడానికి కూడా చేస్తున్నారు కదా వీళ్ళు. సరే, మీ ఊర్లో ఒక ఇందిరామ ఇల్లు అని వచ్చిందా? ఇప్పటికి 20 ఇండ్లు ఇందిరామ ఇండ్లు వస్తే 15 కంప్లీట్ అయ్యాయి మీ ఊర్లో. మా ఊర్లో పేద ప్రజలకు వాళ్ళ ఆనందం చూడాలి. ఇండ్ల కాడికి చూసి చెప్తారు, నాయన మాకు ఇల్లు లేకుండే ఈరోజు ఇందిరామ ఇల్లు వచ్చింది అనే వాళ్ళకి ఆనందం చూడాలి. వాళ్ళ ఇంటి దగ్గర ఓకే. సో మీరు ఏమేమి చేసినారు ఇప్పటి వరకు? అంటే మీ ఊరు కాడికి ఎంతమందికి రేషన్ కార్డులు ఇప్పించారు, ఎంతమందికి ఇందిరామ ఇల్లులు ఇప్పించారు, ఎంతమందికి కొత్త పెన్షన్లు ఇది చేసారు? అయితే మా విలేజ్ కాడికి ఒక 50 లక్షల వర్కులు స్టార్ట్ అయినాయి. జీపీ బిల్డింగ్ కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వర్కులు స్టార్ట్ అయినాయి. ఒరిజినల్ వచ్చినాయి. మళ్ళీ ఒక 50 లక్షలు ప్రపోజల్ కూడా పెట్టినాం. 2 తాండాలకు బీటీ రోడ్లు పెట్టించిన ప్రపోజల్. బాగా ఫోకస్ అయితే ఏ పని కూడా పెండింగ్ పడదు, చేయాలనేది ఎమ్మెల్యే గారి ఆదేశాలు. మరి రేషన్ కార్డు దగ్గర 150 రేషన్ కార్డులు నా విలేజ్ ఇచ్చినాం, కొత్త రేషన్ కార్డు. మరి పెన్షన్లు 15 పెన్షన్లు ఆల్రెడీ ఆన్లైన్ చేసి పెట్టినాం. ఏ క్షణం రేపా మాపా అన్నట్టుంది, అది కూడా చేస్తాం. మళ్ళా విలేజ్ కావాల్సిన అన్ని రకాలుగా ఇప్పుడు మొన్న రీసెంట్లీగా ఒక లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండే కరెంట్ది. ఇమీడియట్లీ ఎమ్మెల్యే గారిని అడిగినాం, అన్న మా ప్రాబ్లం ఉంటుంది అంటే డీకి ఫోన్ చేసి ఉప్పరగడ్డలో లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా చేయాలి ఫస్ట్. దాని తర్వాత 24 hours కరెంటు లైన్ గుంజాలి. 1 కిలోమీటర్ ఉంటుంది ఆ లైన్ మా ఊరికి విలేజ్. అన్ని రకాలుగా మీరు ఈ 1/1 చేయాలనేది ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళు కూడా రీసెంట్లీగా మాకు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు, పోల్స్, మరి అన్ని రకాలుగా మాకు ఇచ్చింది. చదువు నడుస్తుంది. సో మొత్తానికి సక్సెస్ అవుతున్నారు అయితే? 100% అవుతున్నారు. సక్సెస్ అవుతాం కూడా. లాస్ట్ వరకు కూడా మేము ఏదైతే హామీలు ఇచ్చినామో అది ఎడిట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ధైర్యం వచ్చింది, ధైర్యం వచ్చింది. శంకరన్న ఉన్నాడు మాకు, ఆయన ఏడ కూడా ఇబ్బంది పడకుండా అందరం 1/1 చేసుకుంటూ పోతున్నాం. సో ఈ 2.5 సంవత్సరాలు 80 మార్క్స్ ఇచ్చింది. ఇంకో సంవత్సరం అయితే 100. ఇంకో 1 year అయితే 100 ఇస్తాం. ఎందుకంటే అప్పటి వరకు పెండింగ్ పనులు అన్నీ అయిపోతాయి. అన్ని పనులు అయిపోతాయి. ఇప్పుడు కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి 80 మార్కులు ఇస్తాం. సో నిజాయితీకి ఇచ్చారు. 80 మార్కులు 100 అంటారు. 80 మార్కులు ఇస్తాం మా నాయకుడికి. ఇంకో 1 year లో 20 కూడా కంప్లీట్ చేసి 100 ఇస్తాం. ఆ నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకం ఉంది. చేయగలిగే వ్యక్తి, ఆయన కష్టపడే వ్యక్తి కాబట్టి ఆయన ఏ రోజు కూడా తిట్టుకుంటాడంటే తిడతాడు. చిన్నవి ఉంటాయి, అందరూ ప్రతిదీ కూడా ఇంటికి పోయి నాకు ఈ పని చేసి ఈ పని అంటే ఇప్పుడు ఇబ్బంది ఉంటుంది. ఒక విలేజ్ లో ఒక ఊర్లో నేను మెయింటైన్ చేయాలంటే ఇబ్బంది పడుతున్నా. నాకు ఊర్లో చిన్న విలేజ్ లో ఊరు మెయింటైన్ చేయలేకపోతున్నా. అప్పుడప్పుడు నేను కూడా కసరించుకుంటా మా వాళ్ళు. అలాంటిది పెద్ద నియోజకవర్గం, అన్ని రకాలుగా అన్ని కులాలు ఉంటారు, అన్ని మతాలు ఉంటాయి, చిన్న పెద్ద సమస్యలు వస్తుంటాయి. ఆయన కూడా కసరించుకుంటాడు అనేది బయట చెప్తున్నాడు, కానీ ప్రేమతో కసరించుకుంటాడు. ప్రేమగా చూడాలి. మీరు కూడా చిన్న చిన్న సమస్యలు ఆధారం తీసుకొస్తే నేను ఏం చేయాలి? ఆ టైప్ లో వేరేది ఏం లేదు. ఈ మీరు విలేజ్ లో మీరు పంచాయతీ తెంపుకోవాలి కదా, అది కూడా నా దగ్గర తీసుకొస్తే నేను ఏం చేయాలి? నేను ఈయన కూర్చున్నా శాతంలో, మరి ఇక్కడ బయటకు పోతారు ఇది అని ఆలోచన. అంత వేరే మీరు దాదాపు 3 సార్లు ఇప్పుడు సర్పంచ్? 4వ సారి. మా ఫాదర్ 2 సార్లు, 2 సార్లు. 4 సార్లు అంటే దాదాపు 20 సంవత్సరాల రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. సో అందరు అంటే మిగతా ఎమ్మెల్యేల కన్నా శంకరన్న దాంట్లో ఏమైనా స్పెషల్ ఏమైనా చెప్తారా? అంటే శంకరన్న దగ్గర మిగతా ఎమ్మెల్యేలకు ఈయనకు ఉంటది, ఎమ్మెల్యేకి నచ్చి ఉంటది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఒక్కొక్క స్టైల్. సో వారికన్నా ఈయన దాంట్లో మీకు మాట ఇస్తే తప్పించుకోలేడు. అదొక్కటి ఉంది ఈయన దగ్గర. మాట మీద నిలబడే వ్యక్తి, మరి మాట కట్టుబడి ఉన్న వ్యక్తి. అది ఇబ్బంది పడ్డా, అది ఇబ్బంది మనల్ని పెట్టిన పని అయితే చేస్తాం.
ఓకే. అదొక్కటి నా దగ్గర ఒకటి నచ్చింది. ఇంకోటి అందుబాటులో ఉన్నాడు మాకు. షాద్నగర్ నియోజకవర్గంలో పొద్దున్న నైట్ ఈడ మాకు అందుబాటులో ఉన్న వ్యక్తి. నాకు గెలిచినప్పుడు హైదరాబాద్ లో కూర్చోలేదు. అదొకటి మాకు బాగా నచ్చిన వ్యక్తి కాబట్టి అందుబాటులో ఉంటాడు. ఆ సమస్యల మీద బాగా అవగాహన ఉన్నాడు. ఏ సమస్య ఉన్నా సానుకూలంగా స్పందించి మరి ఎవరికి ఏ డిపార్ట్మెంట్ చెప్పాలని చెప్తాడు. న్యాయం ఉంటే న్యాయం ఉంటే ఏ పార్టీ అతల బీఆర్ఎస్ పార్టీ ఉన్నా బీజేపీ పార్టీ ఉన్నా న్యాయం ఉంటే చేయమంటాడు. అది ఆ వ్యక్తి ఆడదే ఆ స్టైల్ అది. సో 6 నెలల సర్పంచ్ గా సక్సెస్ అవుతున్నారు. సక్సెస్ అవుతున్నాం. 2.5 సంవత్సరాలకు 80 మార్కులతోటి శంకరన్న గారు కూడా సక్సెస్ అయ్యారు. సో మీ టార్గెట్ మీ కల్లా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ కూడా నెరవేరబోతుంది. సో నెరవేరేటప్పుడు మళ్ళీ ఒకసారి కలుద్దామన్నా. డైరెక్ట్ ఊర్లోనే నిజంగా మీరు చెప్పినట్టు 50 లక్షల పనున్నారు, పంచాయతీ బిల్డింగ్ కావచ్చు, నిజంగా ఎక్కడెక్కడ ఏ తండల సీసీ రోడ్లు వేసింది అనేది డైరెక్ట్ ఆ రోజు మీ ఊర్లోనే మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. రండి. థ్యాంక్ యూ. ఇంకోటి చెప్పండి. ఇప్పుడు శంకరన్న దగ్గర ఒకటి పేద ప్రజలకు పేద విద్యార్థులకు ఈ ప్రభుత్వ కళాశాల కట్టించడం చాలా సంతోషమైన విషయం. అది ఓకే. ఈసారి స్టార్ట్ అవుతుందా? ఈ అకాడమిక్ స్టార్ట్ అవుతుంది ఓకే. ఖచ్చితంగా.